ఈరోజు ఘర్షణతో ఒక యాక్టివిటీ చేయించాను. ఈ యాక్టివిటీ కొంచెం రిస్క్తో కూడుకున్నదే. ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకున్నా, కానీ ఈలోపు వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. నాకు ఒక్కసారిగా డౌట్ వచ్చింది, వాడు నాకు యాక్టివిటీ చేయిస్తున్నాడా లేక నేను వాడికి యాక్టివిటీ చేయిస్తున్నానా అని. అయితే ఈరోజు యాక్టివిటీ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ స్మూతీ. షార్ప్నెస్ లేని నైఫ్ అండ్ పీలర్ ఘర్షణకి ఇచ్చాను. ఫస్ట్ టైం ఇబ్బంది పడ్డాడు, తర్వాత చేతికి టచ్ అవ్వకుండా పీల్ చేయడం నేర్చుకున్నాడు. అంతేకాదు, తడిగా ఉండటం వలన క్యారెట్ చేయి జారుతుందని గ్రహించడమే కాకుండా మళ్ళీ మనకి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఓరిని యాసాలో అనుకున్నా, కానీ క్యారెట్ కట్ చేసేటప్పుడు లైట్గా ఫింగర్ మీద కట్ అయింది. నేను చూశాను, కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అలా చూస్తున్నా. ఘర్షణకి కట్ చేయడం ఆపేస్తాడేమో అనుకున్నా, కానీ కట్ అయినప్పటి నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా కట్ చేయడం కంటిన్యూ చేశాడు. ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఒక క్వాలిటీ ఘర్షణలో గమనించాను. కట్ అయిందని వెనకడుగు వేయలేదు. అంతేకాకుండా తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు, తగ్గిపోతుందిలే అని. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ని ప్యూరిఫై చేసి స్కిన్ గ్లో వస్తుంది, లివర్ని డిటాక్సిఫై చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. విటమిన్ ఏ ఉండటం వలన కళ్ళకి కూడా మంచిది. జ్యూస్ తాగడం వలన వచ్చిన బెనిఫిట్స్తో పాటు ఈ యాక్టివిటీ పిల్లలతో చేయించడం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవరు వండుకున్న కర్రీ వారికి అమృతంలా ఉంటుంది అన్నట్టు. వీలేంటి ఫిల్టర్ చేయకుండా తాగేస్తున్నారు అని చూస్తున్నారా? ఫైబర్ అండ్ కొన్ని మినరల్స్ పిల్లల బోన్స్కి, బోన్ జాయింట్స్కి చాలా మంచిది. అండ్ ఫైబర్ ఎక్కువ ఉండటం వలన డయాబెటిక్ పేషెంట్స్కి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా వచ్చిందని, ఇది అన్నం కట్ చేస్తాను, ఇది కట్ చేస్తాను అయితే